ఈ రోజు మెదక్ పార్లమెంట్ నుంచి మా రఘునందన్ అన్న గారికి డైరెక్ట్ మోదీ గారు పిలిపించి, రఘునందన్ నేను నీకు బీఫామ్ ఇస్తున్నా, మెదక్ పార్లమెంట్ నుంచి నువ్వు కొట్లాడాలి, నువ్వు గెలవాలి అంత పెద్ద ఆశయం ఇచ్చి మోదీ గారు డైరెక్ట్ మెదక్ పార్లమెంట్ మధ్యలో మీ మధ్యలో పెట్టిందంటే దీనికి మీరు అర్థం చేసుకోండి. సమయం చాలా తక్కువ ఉంది. తక్కువ సమయంలో ఎవరికి ఓట్ వేయాలి, ఎవరికి ఓట్ వేయకూడదు కొద్దిగా మీరు ఆలోచన చేయండి. ప్రత్యేకంగా నా ముందు ఉన్న మా అక్క చెల్లెలకి అందరికీ ఒక్కటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఓట్ వేసే ముందు కొద్దిగా ఆలోచన చేయండి. ఎవరికి ఓట్ వేస్తే మనకు లాభం దొరుకుతుంది, ఎవరికి ఓట్ వేస్తే మన మధ్యలో ఆ లీడర్ ఆ నేత నిలబడతారు, కొద్దిగా మీరు ఆలోచన చేయాలి. ఇవాళ మన అక్క మంచి గురించి చెప్పింది. మోదీ గారి వల్లనే ఇవాళ మనకు ఎన్నో స్కీమ్ల వల్ల మనకు లాభం దొరుకుతుంది. ఇవాళ మన తెలంగాణ డెవలప్మెంట్ అయిందంటే అది మోదీ గారి వల్లనే. కానీ దొంగ కేసీఆర్ ఇప్పుడు కూడా చెప్పలే. ప్రతిసారి దుబ్బాక ప్రజలు అన్నాకి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తున్నారు. అన్న అసెంబ్లీ పోయిన తర్వాత ప్రతిసారి కేసీఆర్ కి అడిగిండు, ఓ కేసీఆర్ ఇవాళ తెలంగాణ డెవలప్మెంట్ అవుతుందంటే అది మోదీ గారి వల్లనే, చెప్పనీకు నువ్వు దమ్ము లేదా? ప్రతిసారి అడిగిండు, కానీ కేసీఆర్ కి దమ్ము లేదు. అసెంబ్లీలో ఒక్క మాట, బయట ఒక్క మాట. అంటే అబద్ధంలో ఎక్కువ మాట్లాడే పెద్ద వ్యక్తి ఎవరంటే కేసీఆర్ పేరు వచ్చింది. కానీ దానికైనా పెద్ద వ్యక్తి ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఆయన ఇద్దరిలో పోటీ జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఎంత మోసం చేస్తున్నావు, నేనెంత మోసం చేసినా, నువ్వెంత కరప్షన్ చేసినావు, చూడు నేనెంత కరప్షన్ చేస్తా అని ఇద్దరిలో ఒక పోటీ నడుస్తుంది. నేను ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు సమయం చాలా తక్కువ సమయంలో హిందువులకి వ్యతిరేకంగానే ఈ కాంగ్రెస్ కి ఓటేస్తారా, లేక హిందువులకి రక్షణ ఈ బీజేపీకి ఓటేస్తారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. రఘుభాయ్ ఒక మంచి మాట మాట్లాడిండు. ఇవాళ టెర్రరిజం కి అయ్యా ఎవరంటే మోదీ గారు. ఒకప్పుడు పాకిస్తాన్ నుంచి దాడులు జరుగుతే మన భారతదేశంలో బాంబులు పేలిస్తే ఇదే రిమోట్ కంట్రోల్ లో నడిసే మన్మోహన్ సింగ్, అదే రిమోట్ కంట్రోల్ సోనియా గాంధీ చేతిలో ఉండే. అక్కడి నుంచి బాంబు వస్తే సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ లవ్ లెటర్ పంపించేది పాకిస్తాన్ కి, అయ్యా మీ పాకిస్తాన్ నుంచి చూడు ఇట్లా బాంబ్ బ్లాస్ట్ జరుగుతున్నాయి, ఎంతో మంది చనిపోతున్నారు, కొద్దిగా లష్కర్ తోయబా గాని ఆ ఐఎస్ఐఎల్ గాని కొద్దిగా నువ్వు సంభాలించు, ఆ విధంగా లెటర్ రాసేది. కానీ ఇప్పుడు అక్కడి నుంచి ఒక్క బాంబు మన భారతదేశంలో వస్తే ఇక్కడ నుంచి ఒక్క మిసైల్ పోతుంది. ఇవాళ ఆర్మీకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన మన ప్రధానమంత్రి మోదీ గారు ఇవాళ మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన హిందువుల పైన దాడి స్టార్ట్ అయింది. చంగిచర్లలో చూడొచ్చు, హనుమాన్ చాలీసా చదివితే కూడా మన హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ కాంగ్రెస్ ఉంటే అక్కడక్కడ హిందువులు సేఫ్ లేదు. ఈ మాట మీరు యాద పెట్టుకోండి. ఇక్కడ కూడా కాంగ్రెస్ వచ్చింది, కానీ ఎక్కువ దినాలు ఉండదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అయిపోయాయి, ఈ మాట మీరు యాద పెట్టుకోండి. సెంటర్ లో 100% కాదు 200% వచ్చేది మోదీ గారే. 400 పార్ ఒక మంచి స్లోగన్ ఉంది. అదే 400 పార్ లో మీరందరూ ఆశీర్వాదం ఇస్తే మన రఘుభాయ్ కూడా పార్లమెంట్ కి వెళ్తారు. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. मैं इतनी मुश्किल से तेलुगु बात कर रहा, बताओ आपको। जय श्री राम। मित्रों, आज हमारे पास एक बहुत अच्छा अवसर है, क्योंकि कांग्रेस का जो यहाँ का कैंडिडेट है वो कोई भी यानी वेस्ट कैंडिडेट है, और जो टीआरएस का कैंडिडेट है वो जंपिंग जपाक है कैंडिडेट। आज आपके बीच में खड़े होने वाला एक ही एक नेता है, वो है हमारा रघुभाई। जनता के बीच में खड़े होकर जनता के लिए आवाज उठाने वाला है हमारा रघुभाई। जब दुब्बाका की जनता ने जिताकर असेंबली में भेजा था तो केसीआर के पसीने छुटाने वाला हमारा रघुभाई। अगर यही रघुभाई को अगर हम जिताकर पार्लियामेंट भेजेंगे तो सोचो असदुद्दीन ओवैसी को कैसे पसीने छुटाएंगा हमारा रघुभाई। आज ये असदुद्दीन ओवैसी हमारी गौ माता को काट कर जगह जगह पर दुकानें खोलता है, बीफ में खाता हूं, बीफ जिंदाबाद का नारा लगाता है,
तो ऐसे हरामी असदुद्दीन ओवैसी को वही पार्लियामेंट में जवाब देने के लिए हमारे रघु भाई को आपको पार्लियामेंट भेजना है। ये मैं आप सबसे निवेदन करना चाहता हूं। बहुत बहुत धन्यवाद। जय सिया राम।